సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో రాముడి చిత్రపటాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపివేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. హిందువులను కించపరిచే విధంగా చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రాముడి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని మీరు కించపరిచినట్లే. ఏదైతే గతంలో అయోధ్య రామ మందిర ప్రారంభానికి ఆహ్వానం పంపిస్తే ఆ రోజు రామాలయ నిర్మాణాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. ఈరోజు బాహాటంగానే హిందూ వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ మరి ఇలా రాముడి ఫోటోతో నెలకొల్పినటువంటి ఫ్లెక్సీని చించడం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తుంది. ఈ మధ్యకాలంలో దేశంలోనే మోడీ గాలి వీస్తుంది. మన ఖమ్మం జిల్లాలో కూడా, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా భారతీయ జనతా పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుంది. మన జరిగినటువంటి విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావడం, విశేషమైనటువంటి జనాదరణ లభించడంతో తట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రజలు మీకు బుద్ధి చెప్పి గుణపాఠాన్ని చూపిస్తారు. భారతీయ జనతా పార్టీ మీద చేసిన దాడిని ఇది భారతీయ జనతా పార్టీ మీదే కాక ఏదైతే రాముడి పేరుతో ఉన్న ఫ్లెక్సీనే టార్గెట్ చేసి చించారు. మీరు ఇంకా అనేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసాం, వాటి ఏటిని కాకుండా దీన్నే టార్గెట్ చేసి చించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా యావత్ హిందూ సమాజాన్ని కించపరుస్తూ ఈరోజు దాడి చేస్తున్న విధంగా భావిస్తూ ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని, గుణపాఠం నేర్పిస్తారని ఈ సందర్భంగా దీన్ని